ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ గురించి, దాని ఎఫెక్ట్ ఐబీపీఎస్ క్లర్క్ యొక్క రిజల్ట్ మీద ఏమైనా పడుతుందా అనే విషయం గురించి, అలాగే మనం తెలంగాణ వాళ్ళ కోసం కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఏమైనా నెగ్లిజెన్సీ చేస్తారేమో ప్రిపరేషన్స్తో అనే ఉద్దేశంతో ఒక పోల్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఆ పోల్ బట్టే మీకైతే సిచ్యువేషన్ అర్థమైంటుంది. వాళ్ళలో ఎవరికి ఎవరు పోటీ అనే దాని నుంచి కూడా ఈ వీడియోలో అయితే స్పెషల్గా మాట్లాడుకుందాం. కొంచెం తెలంగాణ వాళ్ళకైతే ఈ వీడియో కొంచెం స్పెషలే. ఇలాంటి వీడియోని మీకు ఏపీ వాళ్ళకి కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఏపీ పోల్ అయితే నైట్ అయితే నిర్వహిస్తాను, ఓకేనా? ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఆల్వన్ గడిగొట్టు ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ పోల్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కట్ ఆఫ్ వచ్చేసి 20.5 కాబట్టి తెలంగాణకి ఇప్పుడు 20 నుంచి 30 మధ్య అటెంప్ట్స్ వచ్చేసి ఒక 13% అయితే చేశారు. ఈ 13%కి 87% ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ పోటీ. ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి మీ స్టడీస్ అనేది మీరు ఒకసారి అయితే ఊహించుకోండి. మెయిన్స్లో మీరు గెట్ ఆన్ కావాలంటే 87 ఒక 100% క్వాలిఫై అయింటే 100%లో మీకంటే పైగా మీకంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు దగ్గర 87 ఉన్నారు. ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలో ఒకసారి అయితే ఆలోచించుకోండి. చాలా కష్టపడి చదవాలి మీరు, ఓకేనా? ఇక తర్వాత 30 to 40 ఈ నెంబర్ వచ్చేసి ఒక 16%గా ఉంది. మీరు కూడా చాలా కష్టపడి అయితే చదవాలి. అదొక 13, ఇది ఒక 16 కలుపుకుంటే నియర్లీ మీకు 70% పోటీ ఉంది. మీకు అర్థమవుతుందా? నియర్లీ మీకు దగ్గర 70% పోటీ ఉంది మీకు. మీరు మెయిన్స్లో మీ యొక్క సత్తాన్ని ఏమాత్రం చాటాలన్నా, మీరు మంచి మార్క్స్తో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలన్నా మీరు వచ్చేసి దగ్గర ఒక 70%తో మీరైతే ఫైట్ చేయాలి. ఈ విషయం అయితే బాగా గుర్తుంచుకోండి. ఇక ఆ తర్వాత 40 to 50 వీళ్ళు కొంచెం డేంజర్. ప్రిలిమ్స్లో మార్కులు తగ్గాయి కదా, మెయిన్స్లో వీళ్ళ హవా ఏం ఉండదులే అనే ఆలోచన మీకైతే పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు యాక్యురసీ మెయింటైన్ చేసే బ్యాచ్ ఉంటారు. వీళ్ళు చాలా హారబుల్. వీళ్ళు జాబులు కూడా కొట్టేస్తారు. యాక్యురసీ మెయింటైన్ చేసేవాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నా సరే, ఇప్పుడు మనం పెట్టిన పోల్లో దేంట్లో ఉన్నా సరే, యాక్యురసీ అనేది అది ఒక వెపన్ లాంటిది. అది యాక్యురసీ చాలా యూజ్ అని అందరికీ తెలుసు, బట్ అందరూ దాన్ని వాడలేరు. దాన్ని వాడడం బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే వాడగలుగుతారు. అలాంటి వాళ్ళు ఈ కేటగిరీలో ఉంటారు. ఇంకా పై కేటగిరీలో కూడా ఉంటారు, అది మామూలే. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఉంటూనే ఉంటారు. ఇక్కడ నుంచి ఉంటారు, ఓకేనా? వీళ్ళు వచ్చేసి 35% ఉన్నారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క పై వాళ్ళు మిగిలినారు కదా 36%, వాళ్ళు కాంపిటీషన్ వీళ్ళకి. ప్లస్ కింద వాళ్ళు కూడా కాంపిటీషనే, ఓకేనా? మెయిన్గా టార్గెట్ చేసేది పైన 35% వాళ్ళే. అర్థమైందా మీకు? మీరు ఎంత కష్టపడి చదవాలో. మీకంటే పై స్థాయిలో పైగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 36% ఉన్నారు. వాళ్ళతోనే మీకు అసలైన కాంపిటీషన్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. 40 to 50 కేటగిరీ చాలా డేంజరస్ కేటగిరీ. మీరు కంపల్సరీ బాగా చదివి పై కేటగిరీ వాళ్ళకి, కింద కేటగిరీ వాళ్ళకి అందరూ కలిపి మీరు కాంపిటీషన్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ఇక ఆ తర్వాత ఇంకా మనం అంతకన్నా ఎక్కువ ఆప్షన్స్ పెట్టలేము కాబట్టి 50 to 60 పెట్టే 60 అబోవ్ అని కూడా పెట్టేశాను. వీళ్ళు 36% అవాక్ అయిపోయి. నేను అసలు ఇంత పర్సెంటేజ్ ఉండి ఎందుకు కట్ ఆఫ్ తగ్గింది నాకు అర్థం కావట్లా. 40 to 50 పెట్టిన వాళ్ళు ఏమో 35 ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ 60 అబోవ్, 50 to 60 అబోవ్ పెట్టిన 36 ఉన్నారు. అంటే దగ్గర ఇక్కడే 71% ఉన్నారు. మరి ఎందుకు కట్ ఆఫ్ తగ్గించారు అసలు అర్థం కావడం లేదు. దీనికి అసలు మ్యాటర్ ఏంటి అనేది అసలు పోల్ నిర్వహిస్తే నాకు ఐడియా వస్తుంది అనుకున్నా. అంటే నేనేమనుకున్నా, హై మార్క్స్ ఉన్నాయి కదా 60 అబోవ్ 50 అబోవ్, వీళ్ళలో తక్కువ పర్సెంటేజ్ వస్తాయి, దాన్ని బట్టి మనకు క్లారిటీగా వస్తుంది, కన్ఫర్మేషన్గా చెప్దాంలే అనుకున్నా. బట్ అదంతా తేలిపోయింది. అసలు పైన చిన్న మార్క్స్కి ఏమో తక్కువ పర్సెంటేజే, వీళ్ళకే ఎక్కువ వచ్చిన మార్క్స్ ఉన్నారు. ఈ రెండు కేటగిరీ వాళ్ళే. ఎందుకు ఇలా కట్ ఆఫ్ చేశారనేది వాళ్ళకే తెలియదు, మనకైతే పక్కా అయితే తెలీదు. మీరు ఇంకొంచెం కష్టపడాలి, ఇంకా బాగా కష్టపడాలి. మీ కింద కేటగిరీలు కూడా మీకు జలకిస్తారు. ప్రిలిమ్స్లో పైన మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు జాబులు కొట్టేస్తారని చెప్పేదానికి ఏం లేదు ఇక్కడ. 30 to 40 మధ్య ఉన్న కూడా జాబ్ కొట్టచ్చు, 20 to 30 మధ్య ఉన్న జాబ్ కొట్టచ్చు, 40 నుంచి 50 ఉన్న కూడా జాబ్ కొట్టచ్చు. అంటే మీకు అందరూ పోటీనే. అర్థమైందా? ప్రిలిమ్స్లో ఏదో మార్క్స్ బాగా వచ్చాయని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ప్రిలిమ్స్లో హై తెచ్చుకున్న వాళ్ళు కూడా మెయిన్స్లో అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓకేనా? మీకు అందరూ కాంపిటీషనే. మీరు అందరినీ సీరియస్గా తీసుకోవాల్సిందే, మీరు బాగా చదవాల్సిందే. ఇదైతే ఫిక్స్, ఓకేనా? కట్ ఆఫ్ తక్కువ ఉన్నంత మాత్రాన మార్క్స్ తక్కువ వచ్చాయనే దానికి తెరబడింది అనుకుంటా ఈ పోల్ వల్ల. ఈ పోల్ నాకంటే మీ అందరికి చాలా ఉపయోగపడి ఉంటుంది, అవునా కదా? కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక మనం రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక రిజల్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఆలస్యమయ్యే రిజల్ట్ ఆర్ఆర్బి క్లర్క్ క్యాండిడేట్స్కే కాదు, ఐబీపీఎస్ క్లర్క్ క్యాండిడేట్స్ కూడా ఎఫెక్ట్ అని చెప్పాలి. నిజంగానే ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే
ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ వచ్చే ఉద్దేశ పరిస్థితి అయితే లేదు. 25వ తేదీ 26వ తేదీ మనమైతే ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఆ సినారియో అయితే అసలు కనబడమే లేదు. ఇదే ఇంకా రాలేదు. అది ఇంకెప్పుడు వస్తుందో కూడా కరెక్ట్గా అయితే చెప్పలేని పరిస్థితి. ఇది వచ్చే వరకు దాని గురించి అయితే మనం క్లారిటీగా చెప్పలేం. నిజంగానే ఇదైతే చాలా ఘోరం. ఆర్ఆర్బీ క్లర్క్ సంబంధించి మెయిన్స్ అయితే 6వ తేదీ ఉంది. ఈ రోజు నుంచి కరెక్ట్ కౌంట్ చేస్తే 14 రోజులు. దాంట్లో 14వ రోజు ఎగ్జామ్ రాస్తాం. 14వ రోజు ఎగ్జామ్ రాస్తున్నట్టే 14 రోజు ట్రావెలింగ్లో ఉంటాం. అంటే కరెక్ట్గా 12 days ఉంటుంది ప్రిపరేషన్కి. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే రిజల్ట్ ఇస్తే క్వాలిఫైయింగ్ వాళ్ళు ఇంకొంచెం గట్టిగా అయితే చదువుకుంటారో ఆ సంతోషంతో దీనికోసం వెయిటింగ్ అలాంటివి చేయకుండా ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు ఇలా ఆలస్యం అవుతుందో అస్సలు ఎవ్వరికి తెలియని పరిస్థితి. ఒకవేళ ఈ వీడియోలో అయ్యేలోపు ఏమైనా రిజల్ట్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ కొంచెం కష్టమే ఈరోజు రావాలంటే. చూద్దాం రేపు వైబ్ ఎలా ఉంది. రేపు ఒకవేళ రిజల్ట్ వచ్చే వైబ్ అంతా ఉంటే మన దగ్గర నుంచి కంపల్సరీ వీడియో అయితే ఉంటుంది. రానిటైనా సరే వీడియో అయితే ఉంటుంది. మీకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే అందించాలి. కాబట్టి ఎన్ని రోజులు బ్యాంక్ వీడియోలు చేస్తాను నాకు తెలియదు, కానీ బట్ చేసిన రోజులు అయితే పక్కాగా అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర నుంచి అయితే రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటుంది. ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించిన కూడా కోరుకోండి తొందరగా ఆర్ఆర్బీ క్లర్క్ రిజల్ట్ రావాలని. మీ యొక్క రిజల్ట్ కూడా వీళ్ళ యొక్క రిజల్ట్ మీద బేస్ అయ్యే ఉంటుంది. వెంటనే రిజల్ట్లు వచ్చే పరిస్థితి అయితే ఏమి ఉండదు. ఓకేనా, ఇదైతే కొంచెం బాధాకరం. చూద్దాం మరి ఇంకా ఫర్దర్గా ఇంక ఈ 1 dayలో ఏం జరుగుతుందో చూద్దాం. మంచి జరగాలని కోరుకుందాం, రిజల్ట్ రావాలని కోరుకుందాం. రాసిన ప్రతి ఒక్కరు మన వాళ్ళందరూ క్వాలిఫై అవ్వాలని కోరుకుందాం. మీరు దీనికోసం టెన్షన్గా ఎదురు చూడుకోకుండా దయచేసి మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీరు చదువుకున్న దాన్ని తొందరగా రివిజన్ చేసుకోవడం కానీ, మీరు చదువుకున్న దాన్ని చదువుకోవడం కానీ అలాంటి పని మీద ఉండండి. దీని గురించి ఆలోచించి మీ ఆ టైం అయితే వృధా అయితే చేసుకోవద్దు. ఓకే అండి, ఇలాంటి మంచి వీడియోలు అయితే మన L1 Credit Code ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.